హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఎర్రగోధుమ ఒక ఉప్మా చూద్దామండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్కి అలాగే మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలనుకునే వాళ్ళకి చాలా మంచి ఆప్షన్ అండి. చాలా తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ రెసిపీ మనకి చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇది చాలా మంచి ఆప్షన్ అండి. ఎక్కువ ఐటమ్స్ లేకుండా చాలా సింపుల్గా మ్యాక్సిమం పావు గంటలోనే ఈ రెసిపీని చేసేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మన గోధుమ రవ్వతో చేసిన ఉప్మా కన్నా దీని టేస్టే ఇంకా బాగుంటుంది. సో కుకింగ్ మొదలు పెట్టేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అది వేడెక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకుందామండి. అది లైట్గా హీట్ ఎక్కిన తర్వాత అందులో పోపు సామాన్లన్నీ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం నుంచి 2 నిమిషాలు వాటిని ఫ్రై చేసుకుందాం. అందులో పచ్చిదనం అంతా పోయేలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 ఎండుమిర్చిని వేసుకొని దాన్ని కూడా మరొక్క నిమిషం సేపు వేపేసుకుందామండి. ఇప్పుడు అందులో మనం ఒక చిన్న సైజ్ కప్పులో తీసుకున్న పెసరపప్పుని వేసేసుకుందాం. మీకు అంచనాగా చెప్పాలంటే ఒక 4 టీ స్పూన్ల పెసరపప్పు అనుకోండి. ఇలా పెసరపప్పు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్‌లో 1 నిమిషం నుంచి 2 నిమిషాలు చక్కగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పటి వరకు మొత్తం మనం చేసుకున్న ఫ్రైయింగ్ టైం అనేది అప్రాక్సిమేట్‌లీ 3 మినిట్స్ అండి. ఇప్పుడు అందులో ఒక చిన్న సైజ్ ఉల్లిపాయ, అలాగే ఒక 2 పచ్చిమిర్చి, అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 8-10 కరివేపాకు రెమ్మలు వేసేసుకొని మంట మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి ఈ ఒక 2-3 నిమిషాలు చక్కగా వేపుకుందామండి. ఇలా ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మన వెజిటబుల్స్ వేసేసుకుందాం. వాటి కోసం చిన్న ముక్కల్లా కట్ చేసుకున్న చిన్న సైజ్ క్యారెట్, అలాగే ఓ గుప్పెడు స్వీట్ కార్న్ వేసేసుకుందామండి. ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఒక 4 నిమిషాలు అలా మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు నానబెట్టి ఉడికించుకున్న శనగలు, అలాగే చిన్న మీడియం సైజ్ టొమాటోను కూడా వేసేసుకుందాం. ఇప్పుడు అందులో ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టేసి అదే మీడియం ఫ్లేమ్‌లో మరొక 4-5 నిమిషాలు మగ్గనిస్తే ఈ మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ చక్కగా మగ్గుతాయండి. ఇలా వెజిటబుల్స్ 30% మగ్గిన తర్వాత 2 గ్లాసులు నీళ్లు వేసేసుకుందాం. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకుందామండి. ఉప్పు సరిపోకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మంట హై ఫ్లేమ్ చేసుకొని మంచి సెగ వచ్చేలాగా మరిగించుకుంటే సరిపోతుంది. అదండి, చూసారా? ఇప్పుడు మీకు కనిపిస్తున్న విధంగా ఇలా మరిగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ ఎర్రగోధుమ నూక వేసేసుకుందాం. మీకు వాటర్ మెజర్మెంట్ తెలియాలి అనుకుంటే ఒక గ్లాస్ నూకకి 2 గ్లాసులు నీళ్ళండి. ఇలాగా నూక వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్ చేసి మరొక 4 నిమిషాలు మగ్గనిస్తే చూసారా? మీకు కనిపిస్తున్న ఈ విధంగా మంచి కన్సిస్టెన్సీలో మనకి ఉప్మా అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మంటని కంప్లీట్ లో ఫ్లేమ్ చేసేసి మరొక్క నిమిషం సేపు అలా జస్ట్ మనకి వామ్‌లో ఉండనిస్తే ఈ ఉప్మా పర్ఫెక్ట్‌గా రెడీ అయిపోయినట్టే. ఈ బ్రేక్‌ఫాస్ట్ డయాబెటిస్ వాళ్ళకి, అలాగే రైస్ తినకుండా ఆల్టర్‌నేటివ్‌గా ఏవైనా తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు, అదేవిధంగా పిల్లలకి లంచ్ బాక్స్‌కి కూడా చాలా మంచి రెసిపీ అండి. ఇది చాలా హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇది. మనకి డైజెషన్ కూడా చాలా సులువుగా అయిపోతుంది. సో మరి ఇంత హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అయిన ఎర్రగోధుమ ఒక ఉప్మాని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఈ టేస్ట్‌ని ఆస్వాదిస్తారని మేమైతే ఆశిస్తున్నాం. సో అదండి ఇవాల్టి వీడియో, ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు అవకాశం ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం. సెలవు.